చేపలు పట్టే నిమిత్తం ఒక చెరువులో వల విసిరారనుకొందాం. కొన్ని చేపలు ఎంత తెలివైనవంటే అవి ఏనాడు వలలో చిక్కువడవు. అవి నిత్యముక్తులకోవకు చెందినవి. కాని అధిక సంఖ్యలో చేపలు వలలో పడతాయి. వలలో చిక్కుకున్న చేపల్లో కొన్ని పారిపోవటానికి ప్రయత్నిస్తాయి. అవి ముముక్షుజీవుల వంటివి. కాని ప్రయత్నించే అన్ని చేపలు తప్పించుకోలేవు. అత్యల్ప సంఖ్యలో చేపలు వల నుండి నీళ్లలోకి గెంతేస్తాయి. అప్పుడు బెస్తవాళ్లు, అదిగో పెద్ద చేప ఒకటి తప్పించుకుంటోంది అంటూ కేక వేస్తారు. కాని వలలో పడ్డ చేపల్లో అత్యధిక భాగం తప్పించుకోలేవు. అంతేగాక తప్పించుకోటానికి ప్రయత్నం కూడా చెయ్యవు. పైగా వలత్రాటిని నోట కరచి పట్టుకొని బురదలో దూరిపడి ఉంటాయి. మేం ఇక్కడ సురక్షితంగా ఉన్నాం, ఇంకేం భయం లేదు అనుకుంటాయి. కాసేపట్లో బెస్తలు వలతో సహా లాగి తమను గట్టుమీద పడవేస్తారని పాపం వాటికి తెలియదు. ఇవి బద్ధజీవుల వంటివి. బద్ధజీవులు ఈ ప్రపంచంలో కామిని కాంచనాల చేత బంధింపబడి ఉంటారు. కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉన్నారు. ఆ కామిని కాంచనాలే తమకు సుఖాన్ని, భద్రతను చేకూరుస్తాయని వారు భావిస్తారు. వీరికి దేవుడి భయమేలేదు. ఆ సుఖాల్లోనే మృత్యువు వాటిల్లుతుందని వారికి తెలియదు. బద్ధజీవుడు మరణించే సమయంలో అతడి భార్య, నువ్వు పోబోతున్నావు, కాని నాకు ఏందారి చూపావు అని అడుగుతుంది. మరణశయ్యమీద ఉన్న అతడికి ఈ ప్రాపంచిక వస్తువుల పట్ల ఎంత అనుబంధం పెనవేసుకొని ఉందో ప్రకాశంగా వెలుగుతున్న నూనె దీపాన్ని చూసి, అయ్యో నూనె ఎక్కువ ఖర్చవుతోంది, కాస్త వత్తి తగ్గించండి అనే అతడి కేకలో తెలుస్తుంది. బద్ధజీవులు భగవంతుణ్ణి ఎన్నడూ స్మరించరు. తీరిక సమయాన్ని వ్యర్థ ప్రసంగాలతోగాని నిష్ప్రయోజనమైన పనిలోగాని వెళ్లదీస్తారు. కారణం ఏమైనా అడిగితే, ఏం చెయ్యకుండా ఊరికే ఉండలేను, అందుకే ఈ కంచె కడుతున్నాను అని జవాబిస్తాడు. పొద్దుపోకపోతే పేకాటలో కాలం గడుపుతారు. గదిలో నిశ్శబ్దం తాండవిస్తోంది. ఒక భక్తుడు, మహాశయా, మరి ఇలాంటి సంసార జీవులకు తరుణోపాయం లేదా? శ్రీరామకృష్ణులు, నిశ్చయంగా ఉంది. అప్పుడప్పుడు సాధుసాంగత్యం చేయాలి. అప్పుడప్పుడు నిర్జన ప్రదేశానికి వెళ్లి భగవచ్చింతన చెయ్యాలి. దానికి తోడు వివేచన చేయాలి. భక్తి విశ్వాసాలను ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. విశ్వాసం కలిగితే చాలు. విశ్వాసాన్ని మించినది మరేది లేదు. కేదార్తో విశ్వాసానికి ఎలాంటి శక్తి ఉందో నువ్వు విని ఉన్నావా? పురాణంలో ఇలా పేర్కోబడి ఉంది. సాక్షాత్తు పూర్ణబ్రహ్మ నారాయణుడైన శ్రీరాముడు లంకను చేరటానికి సముద్రంమీద సేతువు నిర్మించవలసి వచ్చింది. కాని హనుమంతుడు శ్రీరామనామంపై విశ్వాసముంచి ఒక్క గెంతుతో సముద్రాన్ని లంఘించి ఆవలి తీరం చేరాడు. అతడికి సేతువు అవసరం లేకపోయింది. అందరూ నవ్వారు. ఒకప్పుడొక వ్యక్తి సముద్రాన్ని దాటబోతున్నాడు. విభీషణుడు ఒక ఆకుమీద రామనామాన్ని వ్రాసి ఆ వ్యక్తి ఉడుపులో ఒక కొసకు దాన్ని కట్టి అతడితో ఇలా అన్నాడు, భయపడొద్దు, విశ్వాసంతో నీటిమీద నడిచిపో. కాని ఒక్కమాట, నీకు విశ్వాసం నశించిన మరుక్షణమే నీటిలో మునిగిపోతావు సుమా. ఆ వ్యక్తి సునాయాసంగా నీటిమీద నడిచిపోసాగాడు. హయాత్తుగా అతడికి తన ఉడుపుకు ఏం కట్టివుందో చూడాలనే కుతూహలం కలిగింది. అతడు ఉడుపు విప్పి చూస్తే ఒక ఆకుమీద రామనామం రాసి ఉండటం కనబడింది. ఇదేటి, వట్టి రామనామమే రాసి ఉంది అనుకొన్నాడు. అతడి మనస్సులో సందేహం తలెత్తిన ఆ క్షణంలోనే నీటిలో మునిగిపోయాడు. ఎవడికి భగవంతుడిమీద విశ్వాసముంటుందో అతడు మహాపాతకాలు, గో, బ్రాహ్మణ, స్త్రీ హత్యాదులు చేసిన ఆ విశ్వాసబలంతో ఆ మహాపాపాల నుండి ఉద్ధరింపబడతాడు. ఇలాంటి కార్యాన్ని తిరిగా ఎన్నడూ చెయ్యనని అతడు భగవంతుడికి మొరపెడితే అతడు దేనికీ భయపడనక్కర్లేదు. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి చూపిస్తూ, ఈ బాలుణ్ణి చూడండి, ఇక్కడ ఎంతో తుంటరిగా ఉన్న తండ్రి వద్ద పెద్దమనిషి తరహాలో మెలగుతాడు. తోటివారితో ఆడుకొనేటప్పుడు అతడు మరొక మూర్తి. నరేంద్రుడు, అతడిలాంటి వ్యక్తులు నిత్యసిద్ధులకోవకు చెందినవారు. వీరు సంసారంలో ఎన్నటికీ బందీలు కారు. కాస్త వయస్సు రాగానే అంతరాత్మ చైతన్యం కలుగుతుంది. ఆపైన తిన్నగా భగవంతుని కేసి వెళ్ళిపోతారు. ఈ ప్రపంచంలోనికి వీరి రాక ఇతరులకు బోధించే నిమిత్తమే. ఈ లౌకిక విషయాలు ఏవీ వీరికి బొత్తిగా రుచించవు. కామిని కాంచనాల పట్ల సర్వదా వారు అనాసక్తులే. వేదాలు హోమపక్షి గురించి చెబుతాయి.
ఆ పక్షి ఆకాశంలో ఎంతో ఎత్తులో వసిస్తూ ఆకాశంలోనే గుడ్లను పెడుతుంది. గుడ్డు పెట్టగానే కింద పడిపోవటం ప్రారంభిస్తుంది. అది ఎంత ఎత్తులో ఉన్నదంటే అది కింద పడిపోవటానికి చాలా రోజులు పడుతుంది. కాని దారిలోనే ఆ గుడ్డు పొదగబడి అందుండి చిన్న పక్షి బయల్వెడలి అది కిందకు జారుతూంటుంది. ఇంతలో దాని కళ్ళు తెరవబడతాయి. రెక్కలు మొలుస్తాయి. తాను కిందకి జారి భూమ్మీద పడితే నుజ్జునుజ్జవుతానని దానికి ఎరుక కలుగుతుంది. వెంటనే రెక్కలు అల్లల్లాడిస్తూ ఆ పక్షిపిల్లరివున పైకెగిరి తల్లిని చేరుకొంటుంది. ఆ సమయంలో నరేంద్రుడు గదిలోనుంచి బయటకు వెళ్లాడు. కేదార్, ప్రాణకృష్ణ, మా మొదలైనవారు అక్కడే ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు, ఇదుగో చూడండి. నరేంద్రుడు పాటలో, సంగీతవాద్యాలు వాయించటంలో, చదువులో అన్నింట్లో దిట్ట. ఆ రోజు కేదార్తో చర్చలోకి దిగ అతడి వాదాలను ముక్కలు చెక్కలు చేశాడు. అందరూ నవ్వారు. మా తో ఏమోయ్, ఆంగ్లంలో తర్కంమీద ఏదైనా పుస్తకముందా? మా చిత్తం ఉందండి. ఆంగ్లంలో తర్కశాస్త్రముంది. శ్రీరామకృష్ణులు, అదేమిటో కాస్త చెప్పవోయ్. ప్రస్తుతం మా ధర్మసంకటంలో పడిపోయాడు. అతడిలా అన్నాడు. ఆ పుస్తకంలో ఒక విభాగం సాధారణ